సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రశాంత్. ప్రెజెంట్ జనరేషన్ లో పిల్లలు డిఫరెంట్ టాలెంట్లతో అతి చిన్న వయసులోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇలా చాలా బుక్ ఆఫ్ రికార్డ్స్ అయితే మనం ఎక్కడో చూసి ఉంటాం. కానీ విశాఖలో అయితే అక్కేపాలెం ప్రాంతంలో అయితే మాత్రం కొంతమంది వండర్ కిడ్స్ ఉన్నారు. వండర్ కిడ్స్ అని ఎందుకనంటే ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు వండర్ కిడ్స్ అయితే ఒక ఇంట్లో అయితే ఉన్నారు. వాళ్ళైతే కళ్ళకు గంతలు కట్టుకొని సైకిల్ తొక్కుతున్నారంట. అంటే మనం ప్రెజెంట్ మనం మామూలుగా బండి మీద వెళ్తేనే యాక్సిడెంట్లు అయితే, అలాంటిది వాళ్ళు కళ్ళకు గంతలు కొట్టుకొని చాలా పర్ఫెక్ట్ గా సైకిల్ తొక్కుతున్నారు. సైకిల్ కాదు, ఇంకా డిఫరెంట్ స్టైల్స్ లో కళ్ళు మూసుకొని ఇండియన్ మ్యాప్ తయారు చేయడం కానీ ఇలా డిఫరెంట్ వాళ్ళ స్టైల్లో వాళ్ళ టాలెంట్ అయితే చూపిస్తున్నారు. సో ప్రెజెంట్ అయితే నేను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. మన సుమన్ టీవీ ద్వారా వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా వాళ్ళు సైకిల్ తొక్కగలరు, లేదంటే వాళ్ళు కనిపెట్టడాలు అవన్నీ కానీ, అంటే ఇండియన్ మ్యాప్ తయారు చేయడం ఇలా డిఫరెంట్ స్టైల్స్ లో చేస్తారా అన్నారు కదా, వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా చేస్తారు మనం కూడా ఈసారి చూద్దాం. నాకైతే అసలు ఏ వస్తాను అయితే వేసింది. సో ఇప్పుడు మీకైతే ముగ్గురు వండర్ కిడ్స్ ఉన్నారని చెప్పాను కదా. సో ఇప్పుడైతే నాతో లక్ష్మీ శ్రీనిజ ఉంది. ఆ అమ్మాయికి అయితే ఇప్పుడు ఈ గంతలు కట్టబోతున్నాను. మీరు చూసారు కదా, ఇక్కడ ఒక బ్లాక్ క్లాత్ అండ్ వైట్ క్లాత్, ఇక్కడ అయితే ఒక టిష్యూ పేపర్ కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్యలో నుంచి పాపకి ఏమీ కనిపించకుండా ఉండేందుకైతే మాత్రం నేను ఇప్పుడు ఇవి కడుతున్నాను. ఇవి కట్టి ఆ అమ్మాయి అయితే ఇండియన్ మ్యాప్ అయితే చాలా పర్ఫెక్ట్ గా అటాచ్ చేస్తుందంట. ఒకసారి ఆ అద్భుతమైన టాలెంట్ ని మనం కూడా ఒకసారి చూద్దాం. ఈ పాపతో ఇప్పుడు ఆ అద్భుతమైన ఇండియన్ మ్యాప్ అయితే తయారు చేస్తా అన్నది కదా, మనం చూద్దాం ఎంత పర్ఫెక్ట్ గా తను ఇండియన్ మ్యాప్ తయారు చేయగలదో. ఒకసారి మనం కూడా ఒకసారి చూసి ఆ పాపతో మాట్లాడదాం. అసలు ఈ టాలెంట్ అమ్మాయి ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటుంది, అసలు నేర్చుకోవాలని పాపకి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అనే విషయాలు మనం కూడా తెలుసుకుందాం. ఇంకో నీ ముందు ఇండియన్ మ్యాప్ కి సంబంధించిన పజిల్స్ చేస్తున్నాను, అవన్నీ అటాచ్ చెయ్యి. ఏ స్కూల్ చదువుతున్నావు నువ్వు ఇప్పుడు? సైనిక్ స్కూల్లో అయితే సీట్ వచ్చింది నాకు. సైనిక్ స్కూల్లో సీట్ వచ్చిందా? ఇవన్నీ ఎప్పటి నుంచి నేర్చుకున్నావు నువ్వు? 4 months అవుతుంది. 4 months అవుతుందా? ఇది ఇంట్రెస్ట్ ఎలా కలిగింది నేర్చుకోవాలని ఎవరు చెప్పారా నీకు? మా సార్ కోచింగ్ ఇచ్చిన సార్ మాకు మేడం నంబర్ ఇచ్చారు. నంబర్ ఇచ్చి మేడం కి ఇన్ఫార్మ్ చేసి మాకైతే జాయిన్ అవ్వమని చెప్పారు. జాయిన్ అవ్వమని చెప్పారు. మరి నేర్చుకుంటున్నప్పుడు డాడీ ఏమన్నారు? డాడీ కూడా నేర్చుకో అని చెప్పాను. డాడీ కూడా సపోర్ట్ చేస్తారా? ఇంట్లో నీకు ఎక్కువ ఎవరు సపోర్ట్ చేస్తారు? మమ్మీ చేస్తారా, డాడీ చేస్తారా? ఇద్దరు చేస్తారా? మరి ఎవరంటే ఇష్టం ఎక్కువ? నాకు ఇద్దరు ఇష్టమే. ఇద్దరు ఇష్టమేనా? మరి పర్లేదా, ఇవన్నీ చేయగలవా ఫాస్ట్ గాను? మీ సార్ ఎలా ఎప్పుడెప్పుడు నేర్పిస్తారు నీకు? వీక్లీ క్లాసెస్ ఉంటాయా? వీక్లీ 2 days, సాటర్డే సండేస్ అన్ని ఉంటాయా? ఇంకా ఎలాంటివి చేయగలవు నువ్వు డిఫరెంట్ గా? ఏమైనా డ్రాయింగ్స్ అయినా, సైకిల్ కూడా తొక్కుతావా కళ్ళ గంతలు కట్టుకొని? అవన్నీ కూడా 4 months నేర్చుకున్నావా? చూసారా, 4 months లో ఈ పాప అయితే చాలా డిఫరెంట్ స్టైల్స్ లో అయితే మాత్రం కళ్ళ గంతలు కట్టుకొని చేస్తున్నట్టే నేర్చుకుంది. ఇంకా చేయగలవు నువ్వు? ఇంకా నేను ఏమైనా లైక్ బ్లాక్స్ గానీ ఏమైనా చేస్తా. అంటే స్మెల్ చూసి చెప్తావా ఆ కలర్స్ ఏంటి అయితే అన్నది? సో మనం చూస్తున్నాం కదా, ఈ పాప కళ్ళ గంతలు కట్టుకొని చాలా పర్ఫెక్ట్ గా అయితే ఇండియా మ్యాప్ ని సగానికి పూర్తి చేసింది. ఇంకా ఇలా మనం చూస్తూనే ఉండాలి. ఆ పాప అయితే ఇండియా మ్యాప్ ని టోటల్ గా అయితే కంప్లీట్ చేస్తుంది. అసలు ఈ పాపను అడుగుదాం, అసలు తను కళ్ళ గంతలు కట్టుకున్నా సరే ఇంత పర్ఫెక్ట్ గా తను ఎలా పెట్టగలుగుతుంది ఏంటి అనేది ఒకసారి పాప తెలుసుకుందాం. పాప ఒకసారి ఎలా పెడుతున్నావు అమ్మా? అసలు టచ్ ద్వారా పెడుతున్నావా, లేకపోతే స్మెల్ చూసి పెడుతున్నావా? ఇవన్నీ కూడా నువ్వు ఇవి స్మెల్ ద్వారా, టచ్ ద్వారా అంటే ఇది మనం పట్టుకున్నప్పుడు మాకు ఒక టచ్ అనేది తెలుస్తుంది. అవునా? ఓకే. దానికి ఒక స్మెల్ కూడా తెలుస్తుందా? ఇది ఇది ఏ కలర్ ఏంటి కూడా తెలుస్తుందా? ప్లెయిన్ బ్లూ.
ప్లెయిన్ బ్లూ ఎలా తెలుస్తుంది? నాకు చూస్తే అసలు స్మెల్ రావట్లేదు, ఏం రావట్లేదు, ప్లెయిన్ బ్లూ అంటుంది. నేనైతే స్మెల్ చూస్తుంటే జస్ట్ ఒక అట్టముక్క స్మెల్ వస్తుంది తప్ప ఇంకే స్మెల్ కూడా నాకైతే అనిపించట్లేదు. కానీ తినేమో ప్లెయిన్ బ్లూ అంటుంది. ఇదైతే మా క్లాస్ లో మా టీచర్ ఒక థెరపీ పెడతారు. ఆ థెరపీకి పర్ఫార్మ్ చేస్తే మనకి అన్ని తెలుస్తాయి. దీని మీద ఎన్ని కలర్స్ ఉన్నాయో చెప్పగలవా నువ్వు? 3 ఉన్నాయి. దీని మీద ఎన్ని కలర్స్ ఉన్నాయి? 3. ఏ కలర్స్ ఉన్నాయి? పింక్, yellow, plain blue. పింక్, ఎల్లో, ప్లెయిన్ బ్లూ. చూసారా, పింక్, ఎల్లో, ప్లెయిన్ బ్లూ. అంటే ఎలా చెప్పగలుగుతున్నావు? టచ్ చేస్తే ఎలా తెలుస్తుంది ఇవన్నీ మాకు థెరపీ తర్వాతే అన్ని మేడం చెప్పడం గానీ అన్ని బాగా చెప్తున్నారు. అసలు మనం ఒకసారి చూసుకోవచ్చు. దీని మీద అయితే పాప చెప్పినట్టే బ్లూ, ఎల్లో అండ్ పర్పుల్స్ కలర్స్ అన్నీ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. తీసుకో. చాలా బాగా ట్రైనింగ్ చేస్తారా మీ ఇన్స్టిట్యూట్ లో? అవును. దీని మీద ఎన్ని ఉన్నాయి చూపు. దీని మీద 4 ఉన్నాయి. దీని మీద లెటర్స్ కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. నీకేమైనా తెలుస్తుందా? కేరళలో కొంచెం పీస్. కేరళలో కొంచెం పీస్. చూసారా, కేరళలో చిన్న పీస్ ఉందంట. తనైతే చాలా పర్ఫెక్ట్ గా చెప్తుంది. సో ఇప్పుడైతే ఈ పాప ఇండియన్ మ్యాప్ అయితే టచ్ తో, స్మెల్ తో అన్ని కూడా అటాచ్ చేస్తుంది. సో నా దగ్గర అయితే ఒక కార్డ్ అయితే ఉంది. దీని మీద కొన్ని నేమ్స్ కూడా ఉన్నాయి. సో ఆ నేమ్స్ అయితే నేను చెప్పను, పాపతో చెప్పిస్తాను. ఆ పాప పర్ఫెక్ట్ గా చెప్తుందో లేదో మనం టెస్ట్ చేద్దాం. నా చేతిలో ఒక కార్డు ఉంది. ఈ కార్డు మీద కొన్ని పేర్లు ఉన్నాయి. అవి ఏ పేర్లో నువ్వు చెప్పగలవా? ఏ పేర్లు ఉన్నాయి? తమిళనాడులోని నాడు, కనికల్, పుడుచేరి, పాండిచ్చేరి. వా, సూపర్ గా చెప్పింది పాప అయితే. ఇక్కడ ఎన్ని పేర్లు అయితే ఉన్నాయో అన్ని పేర్లు కూడా చెప్పింది. తమిళనాడులో నాడు అయితే ఉందంట, ఈ చివరైతే కనిపిస్తుంది. సో నాడు అక్కడ ఏ ముక్కలు అయితే కట్ అయ్యో ఆ ముక్కలు అయితే పాప అయితే చెప్పడం జరిగింది. సో పాప అయితే ఆల్మోస్ట్ ఇండియన్ మ్యాప్ అయితే కళ్ళకు గంతలు కట్టుకొని చాలా పర్ఫెక్ట్ గా అయితే అటాచ్ చేసింది. అసలు మనం అడుగుదాం, ఎందుకంటే ఇక్కడ ఇండియన్ మ్యాప్స్ లో ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి. మనకు బేసిక్ గా ఇన్ని ఊర్లు, ప్లేస్లు గుర్తుపెట్టుకోవాలంటేనే మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎక్కడ ఏ ఊరు ఉందో కూడా అంత పర్ఫెక్ట్ గా అయితే మనం చెప్పలేం. అలాంటిది ఈ పాప అయితే కళ్ళకు గంతలు కట్టుకొని ఎక్కడ ఊరు పేరు కూడా మిస్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్ గా అయితే అటాచ్ చేసింది. అడుగుదాం, అసలు ఇవి నీకు ఎవరు నేర్పించారంటే ఇక్కడ ఈ ప్రాంతం ఉంటుంది, ఇక్కడ ఈ ప్లేస్ ఉంటుంది, కర్ణాటక ఉంటుంది, ఇక్కడ కేరళ ఉంటుంది, నీకు ఎవరు చెప్పారు ఇవన్నీ? నీకు అంతా బాగా నేర్పించారా స్కూల్లో? అంటే ఫస్ట్ కొన్ని మ్యాప్స్ చూసి అయితే నేను రికగ్నైజ్ చేసి చేయడం జరిగింది. అలాగే ఈ గైడెన్స్ సాయంతో కూడా చేస్తాను. అంటే ఇక్కడ రాజస్థాన్ ఉంటుంది, ఇక్కడ జైపూర్ ఉంటుంది, మధ్యప్రదేశ్ ఉంటుంది అని నీకు ఎవరు చెప్పారు? అంటే మీ స్కూల్లో మీ సార్స్ గానీ ఏమైనా చెప్పారా ఎక్కడెక్కడ ఏ ఊళ్ళు ఉంటాయని? లేదు, అంటే ఇప్పుడు ఏ ప్లేస్ లో నార్త్ ఇవి సెంటెన్సెస్ ఉండేవి, ఆ సెంటెన్సెస్ నుంచి నేర్చుకున్నా. నేర్చుకున్నావా? ఓకే. మీకు స్కూల్లో ఎలా సపోర్ట్ చేస్తారు టీచర్లు అందరూ కూడాను? టీచర్స్ అందరూ బాగా చెప్పడము, అంటే ఎవరినైనా ఎంకరేజ్ చేయడం చేస్తారు. అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తారా టీచర్స్? చేస్తారు. ఓకే. చాలా పర్ఫెక్ట్ గా ఇండియన్ మ్యాప్ అయితే కంప్లీట్ చేసింది. అసలు ఈ పాపతో మనం మాట్లాడదాం. ఎందుకంటే మనం చూస్తూనే ఇన్ని రాష్ట్రాల పేర్లు, ఇన్ని ప్రాంతాల పేర్లు మనం గుర్తుపెట్టుకోవడానికి కాస్త కన్ఫ్యూజ్ అవుతాం. ఎక్కడ ఏ ఊరు ఉంది కూడా మనం అంత పర్ఫెక్ట్ గా అయితే మనం చెప్పడం. కానీ ఈ పాప కళ్ళకు గంతలు కట్టుకొని చాలా పర్ఫెక్ట్ గా అయితే ఇవి అటాచ్ చేసింది. ఇదైతే అసలు చిన్న విషయం అయితే కాదు. కళ్ళకి మనం చూస్తేనే సరిగ్గా అటాచ్ చేయలేం. అంటే ఎక్కడ ఏ ప్రాంతాలు ఉన్నాయో కూడా మనకైతే తెలియదు. చూసుకోవచ్చు, ఇక్కడ చాలా రకాల ప్రాంతాలు అయితే ఉన్నాయి, ప్రదేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తేనే పర్ఫెక్ట్ గా అటాచ్ చేయలేం. కానీ ఈ పాప కళ్ళు మూసుకొని చేసింది. అసలు ఇంత గ్రాస్పింగ్ పవర్ ఈ పాపకి ఎలాగొచ్చిందో ఆ పాపను అడుగుదాం. ఇంత గ్రాస్పింగ్ పవర్ నీకు ఎలాగొచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా? ఏంటి? లేదు, అంటే ఇప్పుడు మాకు ఈ థర్డ్ ఐ థెరపీస్ నేర్పిస్తున్న మేడం మాకు ఇలాగా థెరపీ పెట్టిన తర్వాత మెమరీ కూడా చాలా బాగా షార్ప్ అయింది. మెమరీ షార్ప్ అయిందా? అంటే నీకు తెలుసా ఎక్కడ ఏ ఊర్లో ఏ ప్రాంతంలో నీకు అనేది పర్ఫెక్ట్ గా తెలుసా? అది పాప చెప్తుంది కదా, ఎక్కడ ఏ ఊర్లో నేను చాలా పర్ఫెక్ట్ గా తెలుసు అని చెప్తుంది. సో ఈ పాప అయితే ఇప్పటికి ఒక అద్భుతంగా అయితే మాత్రం ఇది క్రియేట్ చేసింది. సో ఈ పాప దగ్గర ఇంకా ఎంత టాలెంట్ ఉందో కూడా నెక్స్ట్ మనం చూద్దాం. ఈ అమ్మాయి అయితే కళ్ళకి గంతలు కట్టుకొని డ్రాయింగ్ చేస్తుందంట. ఒకసారి మనం కూడా చూద్దాం. ఆ కళ్ళకి గంతలు కూడా మనం ఒకసారి కట్టి చేద్దాం. మనం నార్మల్ గానే డ్రాయింగ్ వేయాలంటే చాలా ఇబ్బంది పడతాం. ఈ పాప కళ్ళకి గంతలు కట్టుకుని మరి డ్రాయింగ్ చేస్తుందంట. చూద్దాం ఎంత పర్ఫెక్ట్ గా అయితే ఈ పాప డ్రాయింగ్ వేయగలదో.
ఏం కావాలా? ఎల్లో స్కెచ్ కావాలండి. ఇదిగో ఎల్లో స్కెచ్. ఎల్లోనే చూడు ఒకసారి. కన్ఫర్మ్ పింకేనా? అయితే ఇక్కడ నీ ముందు కొన్ని స్కెచెస్ ఉన్నాయి, అవి నేను చూపిస్తాను. దీంట్లో ఎల్లో స్కెచ్ ఏదో తీసుకో. అది ఎల్లో స్కెచ్ కాదనుకుంటాను, ఒకసారి చూడు. మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయి. కన్ఫర్మ్ గానా? ఓ లెమన్ ఎల్లోనా? ఒకసారి చూస్తాను. తనైతే చాలా పర్ఫెక్ట్ గా తనకు కావాల్సిన లెమన్ ఎల్లో కలర్ కావాలంటే తను తీసుకుంది. సో పరిణితి అయితే చాలా అద్భుతంగా అయితే మంచి సీనరీ గీస్తుంది. సో మనం చూస్తే ఫినిషింగ్ వచ్చినట్టుంది. పాపతో కొన్ని విషయాలు మాట్లాడదాం. ఏ స్కూల్ చదువుతున్నావు నువ్వు? చైతన్య. ఏ క్లాస్? 6th నుంచి 7th వచ్చాను. 6th నుంచి 7th వచ్చావు. నీకు ఈ డ్రాయింగ్ ఎవరు నేర్పించారు నీకు? నాకు ఫస్ట్ నుంచి డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్. అవునా? సో దాని మీద నుంచి అలా ప్లస్ థర్డ్ ఐతో పాటు నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. నేర్చుకొని స్టార్ట్ చేసావు. ఎలా తెలుస్తుంది నీకు ఇన్ని కలర్స్ ఇవన్నీ? స్మెల్ బట్టి తెలుసు, టచ్ బట్టి కూడా తెలుస్తుంది. టచ్ బట్టి కూడా చెప్పేస్తావు. అయితే వచ్చిందా డ్రాయింగ్ ఫినిషింగ్ వచ్చిందా? అయిపోయింది. మధ్యలో ఇంకేదో వేయలేనట్టున్నావు. కన్ఫర్మా? ఒకసారి టచ్ చేసి చూడు ఒకసారి. మధ్యలో అన్నీ వచ్చిందట్టేనా? అంటే ఏం మిస్ అవ్వలేదా? సో ఒకసారి మీరు కూడా చూడండి. పాప అయితే చాలా అద్భుతంగా డ్రాయింగ్ అయితే వేసింది. మనం నార్మల్గా చూస్తేనే మంచి సీనరీస్ అయితే వేయడానికి కొంచెం కష్టపడుతుంటాం. కానీ ఈ పాప థర్డ్ అంటే కళ్ళు గంతలు కట్టుకొని మనోనేత్రంతో అయితే మాత్రం పాప మంచి అద్భుతమైన డ్రాయింగ్ అయితే వేసింది. సో ఇప్పటివరకు ఈ పాప టాలెంట్ చూసాం కదా. ఇంకొక పాప ఉంది, ఆ పాప టాలెంట్ కూడా చూద్దాం. ఆ అమ్మాయి కూడా డిఫరెంట్గా ఏదైనా ఒక చిన్న టాస్క్ ఇద్దాం. మరొక వండర్ కిడ్ కీర్తన చిన్నదైతే మనతో ఉంది. ఆ అమ్మాయి కూడా కొన్ని టాస్క్లు ఇద్దాం. ఈ యొక్క గంతలు కూడా అమ్మాయికి కడతాను. కట్టిన తర్వాత అమ్మాయికి ఇచ్చిన టాస్క్ లో అమ్మాయి ఎంత పర్ఫెక్ట్ గా చేస్తుందో మనం కూడా చూద్దాం. ఏ క్లాసు? 5th క్లాస్. అయితే నీకు కొన్ని కార్డ్స్ చూపిస్తాను. ఈ కార్డులో కొన్ని బొమ్మలు అవన్నీ ఉన్నాయి. చెప్పగలవు కదా వీటిని? సో నేనైతే కొన్ని బొమ్మలు అయితే నా దగ్గర ఉన్నాయి, కార్డ్స్. ఈ కార్డులో ఉన్న బొమ్మలు చూపిస్తాను. తను చెప్తుందో చూద్దాం. చాలా పర్ఫెక్ట్గా చెప్తుందా లేకపోతే ఎక్కడైనా కొంచెం కనబడుతుందో చూద్దాం. ఎక్కడో మధ్యలో నుంచి ఇస్తాను. సో ఒక కార్డు అయితే నేను తీశాను. సో ఈ కార్డులో ఏముంది ఏంటది తను చెప్తుంది. నీ ఇష్టం. స్మెల్ పర్పుల్ చూపించు ఒకసారి. సో దీనైతే పర్పుల్ అని చాలా పర్ఫెక్ట్గా అయితే చెప్పింది. ఎలా చెప్పగలుగుతున్నావు? ఏం తెలుస్తుంది అసలు వాసన? అంటే దానికి ఒక కోర్స్ ఉంటుంది. నాకైతే అసలు ఏ వాసన కనిపించట్లేదు, అసలు తెలియట్లేదు. కానీ పాప మాత్రం వాసన చూసింది, ఇట్టే చెప్పేసింది. సో మరికొన్ని బొమ్మలు అయితే చూపిస్తాను పాపకి. సో ఒక కార్డు అయితే తీసాను నేను. చూద్దాం పాప ఏమైనా చెప్తుందో లేదో. మ్యారీగోల్డ్. పాప అయితే చాలా పర్ఫెక్ట్గా ఈ యొక్క బొమ్మకి ఏదైతే ఉందో అది చెప్పింది. సో ఇప్పుడు నేను కాస్త డిఫరెంట్గా 2 కార్డులు పెడతాను. తన చేతికోవను, తన కళ్ళ ముందే, కళ్ళ గంటలు కట్టేసాను కదా, తన కళ్ళ ముందే నేను కార్డ్స్ని షేక్ చేస్తాను. తను చెప్తుందో లేదో ఒకసారి చూద్దాం. సో నేనైతే ఒక 2 కార్డులు అయితే తీయడం అయితే జరిగింది. సో మీరు కూడా ఒకసారి చూడొచ్చు. ఒక 2 కార్డులు అయితే తీశాను. ఇప్పుడు ఇవి పాప కళ్ళ ముందే నేను అటు ఇటు షేక్ చేసి చూపిస్తాను. తను చెప్తుందో లేదో చూద్దాం. సో తనైతే చాలా పర్ఫెక్ట్గా చెప్పింది. సో ఇప్పటివరకు మనం చూసాం కదా, ఈ పాప అయితే టచ్ చేసి ఆ కార్డులో ఏవైతే ఉందో అది చెప్పింది. తన కళ్ళ ముందు నేను అటు ఇటు షేక్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా చెప్పింది. ఇప్పుడు తనకు ఒక కార్డు ఇస్తే తను టేస్ట్ చేస్తుందంట. ఈ టేస్ట్ చేయడం అయితే నాకైతే అర్థం కాలేదు.
అయితే టేస్ట్ చేస్తుందంట. టేస్ట్ చేసి దీనిలో ఈ బొమ్మ ఏ బొమ్మ ఉందో కూడా చెప్తుందంట. చూద్దాం. టేస్ట్ చేస్తుంది పాప. మ్యాంగో చూపించాం సరే. మ్యాంగో అంట. మరి దీంట్లో ఏవైతే టేస్ట్ తెస్తుందో మరి నాకైతే తెలియట్లేదు. ఇది జస్ట్ ఒక అట్టముక్క మాత్రమే. తినని కూడా తను టేస్ట్ చేసి కళ్ళకు గంతలు కట్టుకొని చాలా పర్ఫెక్ట్ గా చెప్పింది. చూద్దాం. ఇవే కాదు, నా దగ్గర అయితే ఒక ఆధార్ కార్డు అయితే నేను తేడం జరిగింది. ఈ ఆధార్ కార్డు కూడా చెప్తుందేమో చూద్దాం. ఆధార్ కార్డులో నెంబర్లు అయితే ఉన్నాయి ఏంటి కూడా. దీని మీద ఏ నెంబర్లు ఉన్నాయి ఏంటి చెప్పగలవా? చెప్పు. చేస్తుంది. సురేష్ కుమార్ అక్కిన్. ఇంకా 516522560241. చాలా పర్ఫెక్ట్ గా అయితే ఈ చిన్నారి చెప్పడం అనేది జరుగుతుంది. అసలు ఎలా తెలుస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. చూసారు కదా, ఈ వండర్ కిడ్స్ అయితే నేను ఏ బొమ్మలు చూపించినా సరే చాలా పర్ఫెక్ట్ గా వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని మరి చెప్పడం అయితే జరుగుతుంది. చాలా అద్భుతం. మనం నేరుగానే చూస్తేనే చాలా వరకు మనం ఆ ఇండియన్ మ్యాప్స్ ని అటాచ్ చేయడం కానీ లేదంటే ఇలా చెప్పడం కానీ మనం నేరుగా అయితే మనం చూసినా సరే పర్ఫెక్ట్ గా చేయలేం. అలాంటిది ఈ పిల్లలు కళ్ళకు గంతలు కట్టుకొని ఒక థర్డ్ ఐ అంటే ఏదో ఒక చూపుతో వీళ్ళైతే మాత్రం చాలా పర్ఫెక్ట్ గా అయితే వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇప్పటి వరకు చూసారు కదా, ముగ్గురు వండర్ కిడ్స్ అయితే మీకు చూపించాను. వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా ఇండియన్ మ్యాప్ ని కానీ లేదంటే టచ్ తో వాళ్ళ యొక్క బొమ్మలు గుర్తించడం కానీ చాలా పర్ఫెక్ట్ గా అయితే వాళ్ళు అయితే గుర్తించడం జరిగింది. సో ప్రెజెంట్ అయితే మనకు ఒక వండర్ కిడ్ అయినటువంటి శ్రీనిజ వాళ్ళ ఫాదర్ కూడా మనతోనే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఈ పాపకి వీళ్ళకి అసలు ఎలా ఈ యొక్క టాలెంట్ ఎలాగొచ్చింది ఏంటి అనేది పాప ఫాదర్ తో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్. నమస్కారం. అసలు పాప చూస్తుంటే అసలు టచ్ చేస్తుంది, కళ్ళు గంతలు కట్టుకొని ఇట్టే చెప్తుంది. ఇండియన్ మ్యాప్ ను కూడా కళ్ళు మూసుకొని అటాచ్ చేస్తుంది. అసలు బేసిక్ గా మనం చూస్తేనే అన్ని మహారాష్ట్ర కానీ గోవా అన్ని మనం పెట్టడం కొంచెం కష్టపడుతుంటాం. అలాంటిది పాప కళ్ళ గంతలు కట్టుకొని చాలా పర్ఫెక్ట్ గా మ్యాప్ ని డిజైన్ చేసింది. ఇవన్నీ మేము చూసాము. చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఎలా సార్ ఈ పాపకి టాలెంట్ వచ్చింది? బేసిక్ గా తను చిన్నప్పటి నుంచి కూడా చాలా హైపర్ గా ఉంటుంది. తను కొంచెం షార్ప్ గా ఉంటుంది. ఏదైనా సరే ఒక్కసారి చూడంగానే పట్టేసేటట్టుగా ఉండేది. అయితే దీనికి ఇంకా ఏమైనా మన అడిషనల్ గా మనం బూస్టప్ చేస్తే కానీ బాగుంటుంది కానీ ఆలోచించే టైంలో దీని సైనిక్ స్కూల్లోని ట్రైనింగ్ అవుతుంది. ఆ టైంలో సైనిక్ స్కూల్ SGS అకాడమీ అని దాంట్లో అవుతున్నప్పుడు ఈ మేడం ఫోన్ చేయడం, ఒక మేడం దేవి గారు అని చెప్పి ఒక మేడం థర్డ్ ఐ టెక్నాలజీస్ అని ఆవిడ ఇట్లాంటి ఈ నేర్పే మేడం అనమాట. ఆవిడ చేసి చెప్పినప్పుడు అది డెమో క్లాస్కి వెళ్ళినప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇదేంటంటే మనకి భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే మనకి ఆల్ పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ కర్మేంద్రియాలు అని ఇంద్రియాలు ఉంటాయి. సో అవి కాకుండా ఎక్స్ట్రా సెన్సరీ ఆర్గాన్స్ అనేది ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడాను. దాన్నే థర్డ్ ఐ అంటారు. దాన్నే ఏంటంటే మనం ఇది ఒక ప్రాచీన కళ అనమాట. ప్రాచీన కళ అంటే మన పురాతన కాలంలో ఋషులు, యోగులు వీళ్ళు ఇక్కడ కళ్ళు మూసుకుని ఎక్కడో ఏదో జరుగుతుంది ఆ విషయం చెప్పగలిగేవారు. అటువంటి శక్తి వాళ్ళకు ఉండేది. కాకుంటే ఈ కలియుగం వచ్చిన తర్వాత అటువంటి కళలన్నీ ఎన్నో అలాంటి మన ప్రాచీన గొప్ప కళలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. అలా కనుమరుగు అవ్వకుండా దీన్ని ఇంకొంచెం అవకాశం మనకు దొరికినందు పట్టుకుని మనం ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనతో పిల్లలకి అక్కడ ట్రైనింగ్ కోసం జాయిన్ చేయడం జరిగింది. తనతో పాటు చదువుకున్న పిల్లలు వీళ్ళు కూడా అక్కడ జాయిన్ అయ్యారు. సో అక్కడ నేర్చుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి మెమరీ షార్ప్ అవ్వడం, తర్వాత వీళ్ళకి స్వతసిద్ధంగా ఇప్పుడు స్టేట్స్ వాటి క్యాపిటల్స్ ఇండియా గురించి ఇవన్నీ తెలుసు. కానీ దాన్ని చూడకుండా కూడా ఎలా దాన్ని ఫామ్ చేయడం అనేది ఇవన్నీ కూడా ఈ రుచి వాసన లేదంటే కనుక స్పర్శ ద్వారా ఈ శక్తుల్ని ఇంకొంచెం వీళ్ళు ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఒక అవకాశం కలిగింది అనమాట. అంటే ప్రెజెంట్ జనరేషన్ లో పిల్లలు కార్టూన్స్ కి, ఫోన్లకి, వాటికి ఎడిక్ట్ అయిపోయి అసలు వాళ్ళకున్న నాలెడ్జ్ కూడా వాళ్ళు మర్చిపోతున్నారు పిల్లలు. ఎందుకంటే చిన్నపిల్లలు చాలా పవర్ఫుల్ గా ఉంటది వాళ్ళ బ్రెయిన్ అంటారు, వాళ్ళు మర్చిపోతున్నారు. కానీ ఈ పిల్లలు ఇంత బాగా గుర్తుపెట్టుకుంటున్నారు, అది కూడా కళ్ళు గంతలు కట్టుకొని. మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎలాంటి రెస్పాండ్ అవుతుంది? అంటే పాప ఇలా చేస్తుంది, ఈ టాలెంట్ ఉంది పాపలో అని తెలుసుకున్న వాళ్ళందరూ ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఈ విశేషమైన స్పందన వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని 100 మంది పిల్లల మధ్యలో మన ఒక పాప అద్భుతమైన ఇది ఒక డిఫరెంట్ గా ఒక విలక్షణంగా చేస్తుంది అనేటప్పటికి ప్రతి ఒక్కరు ఈ అమ్మాయిని ఐడెంటిఫై చేయడం కానీ, ఆ అమ్మాయి గురించి మాట్లాడుకోవడం ఉన్నప్పుడు పేరెంట్స్ గా మనకి డెఫినెట్ గా ఒక ఆనందం కలుగుతుంది.
అది మా తల్లిదండ్రులు కానీ మాకు కానీ మా అందరికీ కూడా ఏంటంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో ఈ పాపను చూడంగానే రోడ్డు మీద సైకిల్ కళ్ళకి గొడ్లు గంతలు కట్టు రోడ్డు మీద సైకిల్ తొక్కుంటూ వెళ్ళేటప్పటికి అందరూ కూడా వింత వింతగా చూస్తున్నారు, ఏంటి పాప ఏంటి ఎలా వెళ్ళిపోతుంది అని చెప్పేసి. సో ఆ చూస్తున్నప్పుడు మనకు ఒక ఏదో తెలియని ఒక ఆనందం, అరే మన పాపకి ఒక కొత్త గుర్తింపు అని చెప్పి గుర్తింపు వస్తుందని చెప్పేసి ఒక ఆలోచన అయితే ఉంది. అయితే మేమేమో అనుకుంటున్నాం అంటే మా పేరెంట్స్ ఎవరైనా కూడా ఇలాంటి ఈ విద్య వీలైనంత మంది ఎక్కువ మంది పిల్లలకి చేరితే వాళ్ళల్లో కూడా ఆలోచన గాని వాళ్ళల్లో శక్తి గాని ఇవన్నీ పెరుగుతాయని చెప్పి అనుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనం మొట్టమొదట మన చిన్నప్పుడు ఎక్కాలు నేర్పేవారు, 2 రైళ్ళు 4, 2 5 10 ఇట్లా చెప్పి. కానీ కాలక్రమంలో ఏంటంటే సెల్ ఫోన్ లోని క్యాలిక్యులేటర్ వాడడం అలవాటైంది. అక్కడ ఏమవుతుందంటే మన బ్రెయిన్ కి పని చెప్పడం మానేస్తాం. అవును. కానీ ఇక్కడ వీళ్ళకి ఏం చేస్తున్నారంటే ఆ బ్రెయిన్ షార్ప్ చేయడం కోసం అని చెప్పి ఈ కోర్స్ చేయడం వల్ల పిల్లలకి అనేక రకమైన లాభాలు ఉపయోగాలు కూడా ఉన్నాయండి. అంటే చెప్పిందా, అంటే చిన్నప్పటి నుంచి నేను పలానా జాబ్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే పలానా నా గోల్ ఇది అని మీకు ఏం షేర్ చేస్తూ ఉంటుందా? మరి ఆ పాప నోటితోటి వినండి, చెప్తుందేమో. ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? పెద్దయ్యాక ఆర్మీలో సర్వీస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు ఆర్మీలో సర్వీస్ చేయాలనుకుంటున్నావు? అంటే నాకు అలా సర్వ్ చేయడం ఇష్టం ఇండియాకి. అండ్ ఆర్మీ దీన్ని చూసాక కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. వావ్. సో ప్రెజెంట్ అయితే మనం పాప గోల్ అయితే విన్నాం, ఆర్మీకి వెళ్తాను, ఆర్మీలో సర్వీస్ చేస్తానంటుంది. సో మరొక వండర్ కిడ్ ఉంది, తను కూడా అడుగుదాం. నెక్స్ట్ ఏమవుదాం అనుకుంటున్నావు ఫ్యూచర్ లో నువ్వు? డాక్టర్. ఎందుకు? చాలా పూర్ పీపుల్స్ మనం బయటకు వెళ్ళిన చూసినప్పుడైనా, బయట కూర్చోడం, గుళ్ళ ముందైనా, టెంపుల్స్ ముందైనా, లేదంటే ఏదైనా సంథింగ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ముందుకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ బయట కూర్చొని సంథింగ్ ప్రాబ్లమ్స్ తో, హెల్త్ ఇష్యూస్ తో ఉంటారు. సో వాళ్ళకి హెల్ప్ చేయాలి. ప్లస్ నేను డాక్టర్ అయితే అలాంటి పూర్ పీపుల్స్ కి ఎంతో మందికైనా హెల్పింగ్ అవుతానని చెప్పి అంటే ప్యూర్ పీపుల్స్ అందరికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం పెద్దయ్యాక. చూసారా, చాలా అద్భుతంగా అయితే మాత్రం వీళ్ళ పిల్లల యొక్క బ్రెయిన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు పెద్దయ్యాక? నేను కూడా డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే అందరికి అంటే ఫ్రీగా చేయాలనుకుంటున్నాను. ట్రీట్మెంట్ అందరికి ఫ్రీగా అందించాలనుకుంటున్నావు. అందరికి పూర్ పీపుల్స్ కి అందరికి ఫ్రీగా చేయాలనుకుంటున్నాను. అన్ని అసలు ఈ మాత్రలు, టాబ్లెట్స్ అన్ని ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇలా వండర్ కిడ్స్ మాటలు మనం విన్నాం కదా, వీళ్ళకి మరొక టాలెంట్ కూడా ఉంది. వీళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని సైకిల్ కూడా చాలా పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తారంట. సో వీళ్ళందరికీ ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అని వీళ్ళని అడిగితే వాళ్ళు ఫోన్లు వాడరు, కార్టూన్స్, టీవీస్, ఎలక్ట్రానిక్ పరికరాలకి అన్నిటికీ చాలా దూరంగా ఉంటాం. ఇలా ఉండడం బట్టి మాకు ఇంత షార్ప్ గా మా నాలెడ్జ్ అయితే వచ్చిందని చెప్పేసి ఇక్కడ పిల్లలు చెప్పడం జరుగుతుంది.